ఎంత అమాయకుడో అనుకున్నవాడు ఈరోజు ఆ అమ్మాయి మన కళ్ళ ముందు లేకుండా ఉండడానికి కారణమైంది నీచుడు. అయితే కొన్ని ఛానల్స్ ఆల్రెడీ ఆ అబ్బాయి దొరికిండు అని ప్రచారం చేస్తున్నారు. అసలు ఆ అబ్బాయి దొరకనే లేదంట. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ అబ్బాయి దొరకకపోయినా ఫేక్ న్యూస్ని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో జరిగిన ఒక విషాదకరమైన ఘటన. యూట్యూబర్ వైష్ణవి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ యూట్యూబర్ వైష్ణవి ఈరోజు మన కళ్ళ ముందు లేదు. అసలు ఏం జరిగింది? వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చాలా మంది వీడియోస్లో ఆల్రెడీ చూసే ఉంటారు. వాళ్ళు మొత్తం వైష్ణవి తల్లితో కలిపి 8 మంది తోబుట్టువులు. ఆ 8 మంది తోబుట్టువులకి పిల్లలు. అందులో 13 నుంచి దగ్గర 14 మంది అన్నలకి ఒకే ఒక్క చెల్లి ఈ వైష్ణవి. చిన్న వయసు, వీడియోస్ చేసేది వాళ్ళ వదినలకి కావచ్చు, అన్నలకి కావచ్చు, చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చేది, అందరితో బాగా మాట్లాడేది. ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు అని మీరు అనొచ్చు. నేను ఇంతకు ముందే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది అంటే, ఈ వైష్ణవి అనే అమ్మాయి వీడియోలు చేయడం ఆ అబ్బాయి చూశాడు. తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయికి పరిచయం అయ్యి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేసి ఆ అమ్మాయి వెనకాల పడడం స్టార్ట్ చేసిండు. మరి ఎందుకు ఆ అమ్మాయి వెనకాల పడ్డాడు, మరి ఆ అమ్మాయి ఎందుకు కావాలనుకున్నాడు అనేది నాకు ఈరోజు అయితే అర్థం కాలేదు. ఎందుకంటే ఈరోజు అతను చేసిన ఈ పనిని బట్టి చూస్తే అతను ఏమైనా ప్లాన్తోనే చేసినాడా, ఏమైనా స్కెచ్ చేసిండా అనే డౌట్ అయితే వస్తుంది నాకు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, ఆ అబ్బాయి వాళ్ళు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఈ అమ్మాయి వద్దు, వేరే పెళ్లి చేస్తాం అని చెప్పేసి అనుకొని ఆ అబ్బాయిని కానీ ఆ అమ్మాయిని కానీ ఇంట్లోకి రానియలేదు. వీళ్ళు ఒకరోజు వాళ్ళ ఇంట్లోకి పోతే అబ్బాయి వాళ్ళ అమ్మ వీళ్ళ కళ్ళల్లో కారం పొడి పోసి కొట్టింది అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తూ వస్తున్నారు. ఈ అబ్బాయి ఆ అమ్మాయిని కావాలి అనుకున్నప్పుడు ఆ అమ్మాయి కోసం ఎన్ని కథలు పడాలో అన్ని కథలు పడిండు. నంగనాచి వేషాలు వేసిండు. మూగోన్లాగా వండుకుంటా నాకేం తెలియదు నేను అమాయకుని అనుకుంటా. ఈరోజు ఒక అమాయకురాలు మన కళ్ళ ముందు లేదు అంటే దానికి కారణం మాత్రం తనే. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు ప్రేమ అనే ఒక పదాన్ని ముందు పెట్టుకొని ప్రేమిస్తున్నా అనే ముసుగులో అమ్మాయిలని చేస్తూ ఇగో ఇలాంటి పనులు చేస్తున్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు గర్భవతి. కొంతమంది 4 నెలలు అంటున్నారు, కొంతమంది 5 నెలలు అంటున్నారు. 4 to 5 months బిట్వీన్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది చెప్తూ వస్తున్నారు. అయితే ఆ సమయంలో ఆ అమ్మాయి పైన ఇలాంటి ఒక అఘాయిత్యాన్ని చేయాలని ఆ నీచుడికి ఎందుకు అనిపించింది? అంతగానం ప్రేమించుండు కదా, ఈమె లేకపోతే ఆయన లేను, ఇంకా ఆమెనే నాకు సర్వస్వం అది ఇది అని చెప్పేసి ఓ పెద్ద మాటలు మాట్లాడిండు. ఇంకా ఈయనైతే ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి ఒక్కసారి ఏదో తాగిండు, ఇంకా నేను ఉండను అని చెప్పేసి అని కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు. అంత చెప్పి అంత ఇష్టం ఉన్నోడు మరి ఈ రోజు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయక ఏం పోయే కాలం వచ్చిందో నాకు అర్థం కాలే. ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది? ఆ అమ్మాయి నిన్ను ఏమన్నది? అంత మంచిగా కలిసి వీడియోలు చేసి వీడియోలలో ఇద్దరు అన్యోన్యంగా వండుకుంటూ మంచి మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళ ప్రెగ్నెన్సీ లాస్ట్ వీడియో ప్రెగ్నెన్సీ రివీలింగ్ వీడియో పెట్టిరు. దాని తర్వాత చెకప్కి వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ వీడియోలు పెడుతూ వస్తున్నారు. మంచిగానే ఉన్నారు కదా, హ్యాపీగా ఉన్నారు కదా, మీరు ఇలానే హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళని అభిమానించే వాళ్ళు చాలామంది కామెంట్స్ చేసిరు. తీరా చూసుకుంటే ఎంత అమాయకుడో అనుకున్నవాడు ఈరోజు ఆ అమ్మాయి మన కళ్ళ ముందు లేకుండా ఉండడానికి కారణమైంది నీచుడు. అసలు వీళ్ళ మధ్యలో ఏం గొడవ జరిగిందో కూడా తెలియదు. ఈ అమ్మాయికి తెలియకుండా ఆల్రెడీ ఆ అబ్బాయి చాలాసార్లు వాళ్ళ అమ్మ వాళ్ళని సీక్రెట్గా కలిసిండ. మరి ఎందుకు కలిసిండో తెలియదు. మేబీ ఆస్తి తగాదాలే అయ్యి ఉండొచ్చు దీనికి కారణం అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంటున్నారు. ఇక్కడ వరకు పోనీలే, పోయి మాట్లాడుకొని వాళ్ళ అమ్మోళ్ళే కదా, మరి ఇంకెవరితో మాట్లాడతారు అని అనుకోవచ్చు. ఈ అమ్మాయిని ఎందుకు ఇట్లా చేసిండు? భార్యాభర్తలు అన్నప్పుడు నార్మల్గా చిన్న చిన్న గొడవలు ప్రతి ఒక్క కుటుంబంలో అవుతాయి. ఈ చిన్న గొడవలకి కూడా ఇలాంటి పనులే నేను చేస్తా అంటే మాత్రం అలాంటి దాన్ని పెళ్ళి అని అయితే అసలు అననే అనరు. అని చాలామందికి నేను చెప్తున్నా, ఈ ప్రేమించుడు, ఈ పెళ్ళిళ్ళు చేసుకునుడు, తర్వాత తెలిసి తెలియని వయసులో ఇట్లాంటివి చేసి తీరా ఇగో ఇలాంటివి జరిగినప్పుడు ఒక ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది, ఆ ఫ్యామిలీకి మీరు లేని లోటుని ఎవరు తీరుస్తారు అని ఒక్కసారి ఆలోచించండి. సరే ఇక్కడ అంటే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ పెద్ద మనసు చేసుకొని సరేలే పోనీ ఎవరికైనా నా కూతుర్నిచ్చి చేయాల్సిందే కదా,
ఈయన వేసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అబ్బాయిని వద్దన్నా కూడా తెచ్చి వీళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎంత మంచి మనసుతో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ ఫుడ్డే తింటూ వాళ్ళ దగ్గరే ఉంటూ నంగనాచలాగా నువ్వు నటిస్తూ ఆ అమ్మాయి అంటే ప్రాణం అని చెప్పి ఆ అమ్మాయి అంటే ప్రేమ అని చెప్పి ఒకలమారి ప్రేమను నువ్వు వాళ్ళందరి ముందు ఒలకబోసి తీరా చూసుకుంటే రాత్రికి గొడవ అయింది. ఆ రాత్రే వీడు ఆ అమ్మాయినేమో చేసిండు. అంటే వాళ్ళు చెప్తున్న ప్రకారంగా ఆ అమ్మాయి పైన తను తీసుకొని జరిగిందనమాట. దాని తర్వాత తీరా పొద్దున బయటకు వచ్చిండు. నైట్ వెళ్ళి తలుపు కొట్టినా కూడా తలుపు తీయలేదు. ఏం జరిగిందంటే కూడా ఎందుకు మాట్లాడతాడు? ఎటు తిరిగి పొద్దున ఎవరు లేవక ముందే అవ్వాలి, నేను పరారు అవ్వాలని అనుకున్నాడు. వీడు అనుకున్నట్టుగానే పని చేసిండు. పొద్దున వచ్చి డోర్ దగ్గరికి వేసి బయట వచ్చి నిలబడ్డాడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి ఏమైంది మరి ఆ అమ్మాయి ఏం చేస్తుంది అట్లా అడిగేసరికి ఏం లేదని చెప్పి స్మైల్ ఇచ్చిందంట. అక్కడ నుంచి వెళ్ళిపోయిందంట. అక్కడ నుంచి వెళ్ళిపోయిరు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తుంటే ఆ అబ్బాయి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి పోయిండు అని చెప్పేసి ఇంకొంతమంది చెప్తున్నారు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అది కదా మనం చెప్పాల్సింది. అక్కడ అబ్బాయి దొరకక ముందు దొరికిండు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. సో నేను ఇందులో క్లియర్ కట్గా ప్రతిదీ చెప్పాలి అనుకున్నా కాబట్టి ఆ అబ్బాయి దొరకలేడు, దొరికిండు అని చెప్పేసి మాత్రం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. అండ్ ఆ అమ్మాయి ఈరోజు కళ్ళ ముందు లేదు. ఆ అమ్మాయి చూసుకుంటే గర్భవతిగా ఉంది. వీడు ఒక్కరిని కాదు ఇద్దరిని పొట్టన పెట్టుకున్నాడు ఈ ఎదవ. ఇలాంటి ఎదవల్ని ఏమనాలి? ఇలాంటి వాళ్ళకి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఇలాంటి వాళ్ళు మారరు. ఇలాంటి వాళ్ళు గొడ్డుతో పోల్చినా కూడా కనీసం వాటికన్నా అప్పుడప్పుడు కనికరము లేకపోతే ఏదో ఒక కన్సర్న్ చూపిస్తాయేమో కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం మారరు. ఎందుకంటే ప్రేమ అంటారు, నంగనాచి ఏడుపులు ఏడుస్తారు, బోను లేకపోతే అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద కహానీలు చెప్తారు. తీరా ఒక్కసారి ఆ అమ్మాయి మన ట్రాక్లకు వచ్చింది అంటే ఆడుకుంటారు చూడు. ఇక ఆ ఆటని వాళ్ళు లైఫ్లో వీళ్ళు ఎంతగానం తిప్పించుకున్నారు, ఎంతగానం ఆ అమ్మాయి కోసం ఈయన ఎన్ని చేసిండు అనేదంతా అప్పుడు రేంజ్ తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారనమాట ఇట్లాంటి హౌలేగాళ్ళు. నేను ఇక్కడ కూడా ఎవరికైనా సరే ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, వీలైతే 2 కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోండి, లేకపోతే మూసుకొని ఇంట్లలో కూర్చోండి. కానీ అక్కడ ఇష్టం లేకుండానో ఇక్కడ ఇష్టం లేకుండానో చేసుకొని అనవసరంగా మీ భవిష్యత్తు ఎంతో ఉంది, అలాంటి మీ భవిష్యత్తుని ఆగం చేసుకోకండి అనేది నేను చెప్తున్నా. ఎందుకంటే ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, బయటికి వచ్చేస్తున్నారు, ఉంటున్నారు. తర్వాత అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు రిజెక్ట్ చేయడం ఇవన్నీ చేసేసరికి ఇలాంటివే చూస్తూ వస్తున్నాం. మనం ఎన్నో చూస్తూ వస్తున్నాం. స్టిల్ ఇంకా ఇలాంటివి అయితే ఆగట్లేదు. ఈ అమ్మాయి విషయంలో చూసుకుంటే ఈ అమ్మాయి ఆ అబ్బాయిని లవ్ చేయలేదు. ఈ అబ్బాయి ఆ అమ్మాయి వీడియోలను చూసి ఆ అమ్మాయి వెనకాల పడ్డాడు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తూ వస్తున్నారు. సరే ఆ అమ్మాయి వీడేదో చేసుకుంటాడనో ఏమన్నా అయిపోతాడనో ఏదో ఒకటి అనుకొని ఆ అమ్మాయి జాలి చూపించి సరేలే ఇంత లవ్ చేసేవాడు దొరుకుతాడా అని అనుకొని పెళ్లి చేసుకుంది. తీరా చూస్తే ఏమైంది? కొన్ని నెలలు బాగున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి కళ్ళ ముందు లేదు. చూసుకుంటే అందరికంటే చిన్న అమ్మాయి వాళ్ళ కుటుంబంలో ఆ అమ్మాయి. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఆ అమ్మాయి లేని లోటుని ఎవరు తీర్చాలి? ఆ అమ్మాయికి ఎంతో భవిష్యత్తు ఉంది. ఆ అమ్మాయి బంగారు భవిష్యత్తుని ఆగం చేసిన వీణ్ణి ఏమనాలి? ప్రేమిస్తే సరిపోదు, ఆ ప్రేమను నిలుపుకోగలగాలి. అదే నిజమైన ప్రేమ అవుతుంది. నేను ప్రేమించినా, నేను అది చేసినా, ఆ అమ్మాయి కోసం ఇట్లా చేస్తా అట్లా చేస్తా, ఆ అమ్మాయి కోసం నేను ఇచ్చేస్తా అని చెప్పడం కాదు. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి పైన నీకెంత ప్రేమ ఉంది అనేది అప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి. ఏది నీ ప్రేమ? ఎక్కడ పోయింది? ఈరోజు గంగల కలిసిపోయిందా? అంటే అవసరానికి నీ కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? అంత ప్రేమించినావు కదా, మరి కనీసం ఆ అమ్మాయిని నువ్వు నీ చేతులతో అలా చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి పడే బాధ నీకు అర్థం కాలేదా? నువ్వు కనాలి అనుకున్న నీ బిడ్డనే కదా కడుపులో ఉన్నది, కనీసం ఆ బిడ్డ కూడా నీకు గుర్తు రాలేదా? అంటే నువ్వు ఏం మనిషివి నాకు అర్థమైతలేదు. నిండు గర్భవతి అని కూడా నువ్వు చూడలేవంటే ఈ రాక్షసుని ఏమనాలో తెలుస్తలేదు నాకు. ఇంత చేసి నంగనాచలాగా తప్పించుకొని పోయిండు. ఎప్పుడు చూసినా కూడా మూగోన్లాగా ఏం మాట్లాడకుండా అమాయకుల్లాగుంటే పాపం నా మొగుడు శ్రీరామచంద్రుడు అని చెప్పేసి ఈ అమ్మాయి అనుకొని ఉంటుంది. పాపం వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా అట్లనే అనుకుని ఉంటాడు. ఈ అబ్బాయి చాలా ఇన్నోసెంట్, ఏం తెలియదు, ఏం మాట్లాడతలేడు, చాలా మంచోడు అనుకొని ఉంటారు. కానీ ఈరోజు అసలు మేమెవ్వరము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి పని వీడు చేస్తాడు అని అంటున్నారు. చూసిరా జనాలు ఎంత ఉంటారంటే మనుషుల ముందు నటిస్తారు, వాళ్ళ నిజ స్వరూపాలు బయటికి రాకుండా నటించి ఇగో ఇలాంటి వగలమారి ఏడుపులు ఏడ్చుకుంటూ ప్రేమలు ఉలకబోసుకుంటూ ఈరోజు ఆ అమ్మాయిని పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు? మాకు వాడిని అప్పగించండి, మేము చూసుకుంటాం, మీ వల్ల కాకపోతే అంటున్నారు. ఇలాంటి వాళ్ళు మారాలి అంటే శిక్షలు కఠినంగానే ఉండాలి. ఇలాంటి వాళ్ళకి నార్మల్గా కొన్ని డేస్ జైలు వేసి జరిమానా ఇవి సరిపోవు. అసలు
ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఎట్లుండాలి అంటే నెక్స్ట్ ఇంకొకటి చెయ్యాలి అంటే భయపడాలి, ఆ విధంగానే ఉండాలి, అప్పుడే మారుతారు. ఇంకా కొంతమంది సైకోగాలు ఉంటారు, ఎంత చెప్పినా మారరు. ఎట్లా అంటే వాళ్ళు చిన్న పాములక్క అనమాట. ఇక వాళ్ళకి చలనం ఉండదు, పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏది అర్థం కాదనమాట. వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అదే చేస్తారనమాట. ఇట్లాంటి వాళ్ళు భూమి మీద ఉండబట్టికే అమ్మాయిలు అవుతున్నారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. కరెక్టా కాదా, వాళ్ళతో నీ లైఫ్లో ఉంటే ఆ లైఫ్ ఎట్లుంటుంది, మంచిగా ఉంటుందా ఉండదా అనేది 100 సార్లు అయినా సరే ఆలోచించండి. కానీ తొందరపాట్లో వాడేదో అయిపోతారని డిసిషన్స్ తీసుకుంటే నువ్వేదో అయిపోతావు అనేది నువ్వు ఆలోచించుకో. వాడి కోసం ఆలోచించే ముందు నీ కోసం నువ్వు ఆలోచించుకో. వాడు నీ గురించి అది చేస్తాడు, వాడు నీ గురించి ఇది చేస్తాడు అనుకునే ముందు వాడు నీ లైఫ్లోకి వచ్చినాక నీ కోసం ఏమైనా చేస్తాడా, లేకపోతే నిన్నే ఏదన్నా చేస్తాడా అనేది ఆలోచించుకొని అడుగేయండి. ఇక్కడ అమ్మాయి వయసు చిన్నది కాబట్టి నేను ఆ అమ్మాయికి పెద్ద లోకజ్ఞానం ఉండకపోవచ్చు. ఇక్కడ అమ్మాయిని తప్పుపట్టడానికైతే లేదు. ఎందుకంటే ప్రేమించింది వాడు, ఆ అమ్మాయి కావాలని కోరుకుంది వాడు, ఎంబడి పడ్డది వాడు, కాళ్ళ ఏళ్ళ మొక్కింది వాడు, అన్ని చేసింది వాడు. ఇన్ని చేసి ఈరోజు మాత్రం పరారీలో ఉన్నాడు. మరి ఈయనకి ఎవరు చెప్పారు ఇలాంటి ఒక పని చేయమని, ఎందుకు అన్నారు? ఇన్ని నెలలు బాగానే ఉన్నాడు కదా, ఇంత సడన్గా అబ్బాయి ఎందుకు చేంజ్ అయ్యాడు? దీనికి కారణం ఏంది? ఆస్తి గొడవలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా చెప్పిరా ఇలా చెయ్యమని? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి కారం పొడి పోసుకొట్టింది అని చెప్పేసి మాట్లాడారు. మరి అసలు ఏం జరుగుతుంది, దీని వెనక ఎవరున్నారు, మరి ఎవరు ఆ అబ్బాయిని ప్రేరేపించారు? ఇన్ని నెలలు మంచిగా చూసుకునే వాళ్ళు ఎందుకు ఇట్లా చేసిరు? చిన్న చిన్న గొడవలు అనేవి కామన్ కదా. మరి ఈసారి ఎందుకు ఇలా జరిగింది అనే విషయాలు ఇంకా మనకు తెలియాలి. మనం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో లైవ్ కాల్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. డెఫినెట్గా నేను మాట్లాడతా, వాళ్ళు కొంచెం ఫ్రీ అవ్వగానే మాట్లాడతాను అన్నతో చెప్పారనమాట. నేను 99% మాట్లాడి నిజాలేంటి, అసలు దేనికోసం ఇలా చేసిరు, ఆ అబ్బాయి అంత మంచిగా ఉన్నటాడు సడన్గా ఎందుకు చేంజ్ చేయండు, ఎవరు ఆ అబ్బాయిని ఫోర్స్ చేసిరు, ఇవన్నీ విషయాలు కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆ అమ్మాయి మన కళ్ళ ముందు లేదు, ఆ అమ్మాయి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నా. తట్టుకునే శక్తిని కూడా వాళ్ళ కుటుంబాలకి దేవుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.